ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో చాలా అంటే చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. లైక్ మన రోమన్ రెన్స్ ఫ్యాన్స్ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది. సో, చాలా అంటే చాలా మంచి గుడ్ న్యూస్ అన్నమాట రోమన్ రెన్స్ ఫ్యాన్స్ కోసం అయితే. అండ్ అంతేకాకుండా ఈ వీడియోలో రాక్ గురించి అండ్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడేద్దాం. సో, వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలన్నమాట. సో, మన ఛానల్‌కి హైప్ అనే ఆప్షన్ వచ్చింది. అంటే మీరు వీడియో చూసేటప్పుడు కామెంట్స్ ఆప్షన్ ఓపెన్ అవుతది గదా! సో, అక్కడ హైప్ అనే ఆప్షన్ వచ్చిందన్నమాట కామెంట్ సెక్షన్‌లో. సో, మీరు హైప్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియోని మన యూట్యూబ్ ఇంకా కొంతమందికి షో చేపిస్తదన్నమాట. ఇంకొంతమందికి రికమెండ్ చేస్తది. సో, అందుకని మీరు ఆ హైప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. సో, దానివల్ల మన వీడియోస్‌కి రీచ్ అనేది వస్తదన్నమాట. అండ్ ఇగ అప్డేట్స్‌లోకి వెళ్తే ఫస్ట్‌గా మాట్లాడదాం 'ద పీపుల్స్ చాంపియన్ బ్రామా బుల్, ద ఫైనల్ బాస్ రాక్' గురించి. సో, రాక్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేయడానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. సో, ఈ సమ్మర్ స్లామ్‌లో మన రాక్ రిటర్న్ చేయడానికి డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ప్లాన్స్ అన్నీ రెడీ చేస్తుంది అన్నట్టుగా ఒక అప్డేట్ అయితే వినిపిస్తుంది. సో, అది గూడా మనకి జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్‌లో అంట. సో, మన జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ సమ్మర్ స్లామ్‌లో జరుగుతుంది గదా! సో, ఈ మ్యాచ్‌లో రాక్ ఇన్వాల్వ్ అవుతారని ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంతకుముందు కోడీ రోడ్స్ ఒకసారి ఓడిపోయిండు. బట్ ఓడిపోయిన తర్వాత కొంచెం పవర్‌ఫుల్‌గా చూపిస్తారు కోడీ రోడ్స్‌ని అదే మ్యాచ్‌లో. సో, మేబీ జాన్ సీనాకి హెల్ప్ జేయడానికి మేబీ మన రాక్ వచ్చినా రావచ్చన్నమాట. సో, అదంతా గడిబిడైనా అవ్వచ్చు. సో, దాని తర్వాత మళ్ళీ జాన్ సీనా బేబీ ఫేస్‌గా మారినా మారచ్చు అన్నట్టుగా ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. యాస్ ఆఫ్ నౌ మన రాక్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేస్తారని ఇలాంటి ఒక అప్డేట్ అయితే ఉంది. అండ్ ఇంకా సమ్మర్ స్లామ్ కోసం 2 వారాల టైమే ఉందన్నమాట. సో, మాక్సిమం మనకి 2 రా షోస్ వస్తాయి. అండ్ 2 స్మాక్ డౌన్ షోస్ వస్తాయి. దాని తర్వాత మనకి ఇక డైరెక్ట్‌గా సమ్మర్ స్లామ్ వస్తదన్నమాట. రాక్ రిటర్న్‌ని కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన గుంథర్ గురించి. సో, గుంథర్ ఇప్పుడు ప్రెజెంట్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గదా! సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో అంటే ట్రిపుల్ హెచ్‌కి గుంథర్ పైన నమ్మకం ఉంది. బట్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఓన్లీ ట్రిపుల్ హెచే కాదు కదా బ్యాక్ స్టేజ్‌లో ఉండేది. సో, స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు. ఇంకా చాలా అఫీషియల్స్ ఉంటారు గదా! సో, వాళ్ళందరికీ మన గుంతర్ పైన నమ్మకం లేదంట. అంటే రీసెంట్ రియాక్షన్ ఫ్యాన్స్ ఇంకా బూ చేస్తున్నారు. అంటే బూ చేయడం అనేది కామన్. బట్ ఒక పాజిటివ్ రియాక్షన్ అనేది లేదు గుంతర్ పైన. అండ్ ఇంకొకటి టికెట్ సేలింగ్ గూడా ఎక్కువగా గుంతర్ చేయట్లేదు. సో, అలాంటిది గుంతర్‌కెందుకు ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని ఇవ్వడం అని బ్యాక్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారంట. గుంతర్ పైన నమ్మకం లేదంట వాళ్ళకి. కాకపోతే మన ట్రిపుల్ హెచ్‌కైతే ఉంది. అందుకనే స్టిల్ ఇప్పుడు గుంతర్ ఛాంపియన్‌గా ఉన్నాడు. సో, అది చూస్తే అర్థమవుతది. అండ్ గుంతర్‌కి ఒక మేజర్ స్టోరీ లైన్ అనేది లేదు. అంటే ఒక ప్రాపర్ స్టోరీ లైన్ అనేది లేదు. ప్రాపర్ ఫ్యూడ్ అనేది లేదు. సో, అలా లేనప్పుడు ఏ ఛాంపియన్ అయినా ఏం చేస్తాడు? ఏ సూపర్ స్టార్ అయినా ఏం చేస్తాడు? సో, గుంతర్‌కి బ్రాక్ లెస్నర్‌తో అప్పట్లో మ్యాచ్ జరుగుతదని అన్నారు. సో, అదే ఫ్యూడ్‌లో గనుక మన గుంతర్‌కి చూపిస్తే వేరే లెవెల్‌లో ఉండే గుంతర్. అలాంటిది ఇప్పుడు ప్లాన్స్ అన్నీ స్క్రాప్ అయినాయి. ఏదో ఒక స్టోరీ లైన్‌లో చూపిస్తున్నారు గుంతర్‌ని. సో, అలా చూపిస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. బట్ గుంతర్ అనే సూపర్ స్టార్ మామూలు సూపర్ స్టార్ కాదు. ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఒక బెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పాలి. సో, మరి గుంతర్ పైన మీరేమంటారు? మీకేమనిపిస్తుందో దీనిపైన కామెంట్‌లో చెప్పండి. అండ్ మేబీ సమ్మర్ స్లామ్‌లో గుంతర్ ఓడిపోయినా ఓడిపోవచ్చన్నమాట. బెట్టింగ్ ఓడ్స్ గుంతర్‌కి సపోర్ట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే స్టైల్స్ గురించి. సో, మన ఏజే స్టైల్స్ అంట ఈ వీకెండ్‌లో టీఎన్యూలోకి అపియర్ అవుతారని అప్డేట్ అయితే వస్తుంది. సో, మన ఏజే స్టైల్స్ అంట టీఎన్యూలోకి వెళ్తారంట. సో, వెళ్ళి మళ్ళీ వస్తారు. డబ్ల్యూడబ్ల్యూలోకి వస్తారు. అక్కడే ఉండరన్నమాట. జస్ట్ అపియరెన్స్ ఇచ్చి వస్తారని ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అండర్‌టేకర్ కూడా నెక్స్ట్ వీక్ ఎన్ఎక్స్‌టీలో కనిపిస్తారంట. సో, ట్రిక్ విలియమ్స్‌కి కన్ఫ్రంట్ చేస్తారని ఇదొక అప్డేట్ అయితే వస్తుంది. సో, తనకి కన్ఫ్రంట్ చేసినా చేయకున్నా సో, కంపల్సరీగా అండర్‌టేకర్ ఎన్ఎక్స్‌టీలో కనిపిస్తారంట. సో, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎంజేఎఫ్ గురించి. సో, ఎంజేఎఫ్ అంట డబ్ల్యూడబ్ల్యూఈ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ అంట ఏఈడబ్ల్యూలో. సో, టోనీ ఖాన్ చెప్తున్నారు ఎంజేఎఫ్ అనే సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూఈ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ లాగా ఏఈడబ్ల్యూలో అని టోనీ ఖాన్ చెప్పినారన్నమాట. సో, ఓన్లీ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌తోనే కంపేర్ చేయలేదు. ఇంకొక సూపర్ స్టార్ ఉన్నాడు కదా! జాన్ మాక్స్‌లీ. సో, జాన్ మాక్స్‌లీ అంట డబ్ల్యూడబ్ల్యూఈ రిక్ ఫెయిర్ అంట ఏఈడబ్ల్యూలో. సో, ఇది కరెక్టేనా కాదా? సో, నాకు తెలిసి ఏఈడబ్ల్యూని నా ఛానెల్‌లో ఎక్కువ చూసేవాళ్ళు లేరు. కొంతమందున్నారు. అండ్ రీసెంట్‌గా షో చాలా అంటే చాలా సక్సెస్ అయిందనమాట ఏఈడబ్ల్యూది. సో, ఇప్పుడు టోనీ ఖాన్ చెప్పింది కరెక్టేనా కాదా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి
మన సెత్ రాలిన్స్ గురించి. మన సెత్ రాలిన్స్‌కి రీసెంట్‌గానే ఇంజ్యూరీ అయింది. సో, ఆ ఇంజ్యూరీ పైన సెత్ రాలిన్సే అప్డేట్ ఇచ్చినాడనమాట. సో, మన సెత్ రాలిన్స్ స్కాన్ జేసినారు. అంటే ఇంజ్యూరీ అయిన స్పాట్‌లో స్కాన్ జేసినారు. బట్ ఇంకా క్లియర్‌గా తెలియలేదంట. అంటే అక్కడ ప్రాబ్లమ్ ఏంటిదో అనేది ఇంకా క్లియర్‌గా తెలియదంట. సో, నెక్స్ట్ మన సెత్ రాలిన్స్ లాస్ ఏంజెల్స్‌కి వెళ్ళి అక్కడ చెక్ జేయించాలంట. హాస్పిటల్‌కి వెళ్ళాలంట. ఎంఆర్ఐ స్కాన్ తీయాలంట. అక్కడ వెళ్ళిన తర్వాత తన హెల్త్ పైన ఒక అప్డేట్ అనేది వస్తదని మన సెత్ రాలిన్స్ చెప్పిండు. అండ్ క్లియర్‌గా సెత్ రాలిన్స్ ఒక మాట మెన్షన్ చేసిండు. అదేందంటే, సో, నేను కొన్ని రోజులు ఔట్ ఆఫ్ యాక్షన్‌లో ఉంటాను అని మన సెత్ రాలిన్స్ క్లియర్‌గా చెప్పిండు. ఆ కొన్ని రోజులు ఎన్ని రోజులనేది మనకి తెలియదు. ఒక నెలనా? లేదంటే 2 నెలలా? లేదంటే ఈ సంవత్సరం మొత్తానికే మన సెత్ రాలిన్స్ కనిపించడం అనేది ఇంకా ఏది క్లారిటీ లేదు. సో, వన్స్ మన సెత్ రాలిన్స్ హాస్పిటల్‌లోకి వెళ్ళి చెకప్ చేసుకున్న తర్వాత స్కాన్స్ అన్ని, రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తది. సెత్ రాలిన్స్ ఎన్ని రోజులు, ఎన్ని నెలలు ఔట్ ఆఫ్ యాక్షన్‌లో ఉంటాడు అని. అండ్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్‌కి ఇంజ్యూరీ అయింది గదా! సో, మనకొక రూమర్ ఇనిపిస్తుందనమాట. అదేందంటే, సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ ఎలాగో ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయిండు. సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ రిటర్న్ చేసే ప్లాన్స్ ఉన్నా సరే రిటర్న్ చేపించకుండా డైరెక్ట్‌గా నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియాలో ఒక సర్ప్రైజ్ రిటర్న్ చేపించాలని ఈ టైప్‌లో అంటున్నారనమాట. సో, నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియాలో సో, అందరికి గుర్తొచ్చేదిగా మనీ ఇన్ ద బ్యాంక్ క్యాష్ ఇన్ అన్నమాట. సో, ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని క్యాష్ ఇన్ చేయాలి నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియాలో అని ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, ఈ టైప్‌లో చేస్తే అది వేరే లెవెల్‌లో ఉంటది. ఈ సర్ప్రైజ్ ఏ విధంగా ఉండాలి అంటే అసలెవ్వరికి గూడా తెలియద్దు. డబ్ల్యూడబ్ల్యూఈకి తప్ప ఎవ్వరికి గూడా తెలియదన్నమాట. ఏ రూమర్ గూడా రావద్దు. ఏ చిన్న అప్డేట్ గూడా రావద్దు. సెత్ రాలిన్స్ 100% వస్తారని ఎవ్వరికి గూడా నమ్మకం ఉండొద్దు. ఆ టైప్‌లో బుక్ చేస్తే మాత్రం సెత్ రాలిన్స్ రిటర్న్‌ని ఇంతకుముందు జరిగింది. రెస్సెల్ మేనియాలో మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేసిండు. అది ఇప్పటికి వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాష్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీ అని చెప్పాలి. సో, అలాంటిది మళ్ళొకసారి మనకి చూపించడానికి డబ్ల్యూడబ్ల్యూఈ ట్రై చేయాలని నాకనిపిస్తుంది. సో, చూద్దాం మరి. ఇంకా రిపోర్ట్స్ రాలేదు. మేబీ ఈ సంవత్సరం ఎండింగ్ లోపైనా లేదంటే అది ఇంకా క్లారిటీగా చెప్పలేం. ఎంతవరకు ఔట్ ఆఫ్ యాక్షన్‌లో ఉంటాడని మనకి క్లారిటీగా తెలియదు. బట్ రూమర్స్ ఏమంటున్నాయంటే నెక్స్ట్ ఇయర్ రెస్సెల్ మేనియాలో క్యాష్ ఇన్ చేయాలని అంటున్నారు. సో, ఈ సమ్మర్ స్లామ్‌లో ఎలాగో మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేయలేడు కాబట్టి. సో, మరి మీరేమంటారు దీనిపైన? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో, బ్రాక్ లెస్నర్ అప్డేట్ చెప్పమంటున్నారు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమో బ్రాక్ లెస్నర్‌ని తీసుకురావడానికి ఏం ప్లాన్స్ చేస్తలేదన్నట్టుగా అప్డేట్ వస్తుంది. ఆ కేస్ పడ్డ తర్వాత బ్రాక్ లెస్నర్‌ని కొన్నిటి నుండి రిమూవ్ చేసినారు. ఇంట్రో వీడియోల నుండి మన బ్రాక్ లెస్నర్‌ని రిమూవ్ చేసినారు. బట్ ఇప్పుడు స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్‌ని మెన్షన్ చేస్తుంది. బ్రాక్ లెస్నర్ బెస్ట్ మ్యాచెస్‌ని లిస్ట్ ఔట్ చేస్తుంది. రీసెంట్‌గా బెస్ట్ 25 సమ్మర్ స్లామ్ మ్యాచెస్‌ని లిస్ట్ ఔట్ చేసింది. ఇంకా అవి కంప్లీట్ అవ్వలేదు. కొన్ని లిస్ట్ ఔట్ చేస్తూ వస్తుందన్నమాట. ఇంతకుముందు బ్రాక్ లెస్నర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్‌ని 25th గ్రేటెస్ట్ సమ్మర్ స్లామ్ మ్యాచ్ ఎవర్‌గా లిస్ట్ ఔట్ చేసింది. అండ్ మళ్ళొక్కసారి మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్‌ని ఇంకొక మ్యాచ్‌ని బెస్ట్ సమ్మర్ స్లామ్ మ్యాచ్‌గా లిస్ట్ ఔట్ చేసిందన్నమాట. సో, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో, ఈ టైప్‌లో బ్రాక్ లెస్నర్‌ని మెన్షన్ చేస్తుంది. సో, కంపల్సరీగా బ్రాక్ లెస్నర్ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. యాస్ ఆఫ్ నౌ ఎప్పుడు వస్తాడనేది మనకి క్లారిటీ లేదన్నమాట. సో, సమ్మర్ స్లామ్‌లో వస్తాడా? లేదంటే దాని తర్వాత వస్తాడా? లేదంటే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్‌లో వస్తాడా? అనేది మనకి క్లారిటీగా లేదు. కాకపోతే మన బ్రాక్ లెస్నర్ ఫ్యూచర్‌లో కంపల్సరీగా వస్తాడు. ఇది మాత్రమే ఎవరైనా చెప్పగలరన్నమాట. సో, ఆ కేస్ అలాంటిది. ఆ కేసు పడకపోయుంటే వేరే లెవెల్‌లో ఉండేది. బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేవాడు. దాంట్లో నో ప్రాబ్లమ్ అన్నమాట. సో, ఆ కేసు గురించి చాలామంది మాట్లాడుకోవడం కూడా తగ్గించినారు. సో, మేబీ తొందరలోనే బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినా రావచ్చన్నమాట. బట్ ఎప్పుడొస్తాడనేది గ్యారంటీగా చెప్పలేం. ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటే బ్రాక్ లెస్నర్ గురించి వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, నిన్న రోమన్ రైన్స్ గురించి అప్డేట్ వచ్చినప్పుడు 11కి వచ్చింది నిన్న అప్డేట్. సో, 11కి వచ్చినప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినాను. అప్పుడు వీడియో పెడితే ఎవ్వరు చూడరు. 11కి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ చేసినానన్నమాట. సో, అందుకనే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాక్టివ్‌గా ఉండండి. సో, ఎప్పుడైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తాయి. సో, ఆ అప్డేట్స్ అన్నిటిని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జెల్లీ రోల్ గురించి. సో, మీ అందరికీ తెలుసు సమ్మర్ స్లామ్‌లో జెల్లీ రోల్ ఫైట్ చేయబోతున్నాడు. సో, మన జెల్లీ రోల్ ఒక 3, 4 వీక్స్ బ్యాక్ నుండి జెల్లీ రోల్ డబ్ల్యూడబ్ల్యూఈ పర్ఫార్మెన్స్ సెంటర్‌లో 3 నుండి 4 గంటలు ట్రైన్ చేస్తున్నారంట. వర్కౌట్ చేస్తున్నారంట. ట్రైనింగ్ చేస్తున్నారంట. మ్యాచ్ కోసం రెడీ అవుతున్నారంట. ఒక 3 నుండి 4 గంటలు గత 3 నుండి 4 వారాలుగా
మన జెల్లీ రోల్ ట్రైనింగ్ చేస్తూనే ఉన్నారంట. అండ్ ఇది ఓన్లీ సమ్మర్ స్లామ్ కోసం అని కాదు. సో, తన ఇన్ రింగ్ యాక్షన్ డెబ్యూట్ కోసం గూడా. సో, ఇప్పుడు డెబ్యూట్ అంటే ఓన్లీ మ్యాచ్‌లో ఫైట్ జేయడం అనే గాదు. సో, మన లోగన్ పాల్ పైన అటాక్ జేసినారు. సో, ఆ మూవ్స్ గూడా నేర్చుకోవాలి గదా! సో, ఏదో అలా వచ్చి తోసేసినారన్నట్టు కాదు. సో, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. సో, గత 3-4 వారాలుగా మన జెల్లీ రోల్ ట్రైనింగ్ చేస్తున్నారంట డబ్ల్యూడబ్ల్యూఈ పర్ఫార్మెన్స్ సెంటర్‌లో. అండ్ ఇంకొకటి మన కెవిన్ ఓవెన్స్, జేకబ్ ఫాటు, అండర్‌టేకర్ మన జెల్లీ రోల్‌కి ట్రైనింగ్ జేపిస్తున్నారంట. అంటే మన జెల్లీ రోల్‌కి హెల్ప్ చేస్తున్నారని మన జెల్లీ రోల్ ప్యాట్ మెకాఫీ షోలో చెప్పినారంట. సో, జెల్లీ రోల్ అయితే రెడీ అయిపోయినారు. సో, తను సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేయబోతున్నాడు. సో, చూడాలి మరి ఇన్ రింగ్ యాక్షన్ డెబ్యూటీ ఏ విధంగా ఉంటదో జెల్లీ రోల్‌ది. అండ్ జెల్లీ రోల్ అంతగా పర్ఫార్మెన్స్ చేయకపోయినా సరే అక్కడ మనకి లెజెండ్ కిల్లర్ ఉన్నాడు. సో, ఆ లెజెండ్ కిల్లర్ మొత్తం చూసేసుకుంటాడు. వాళ్ళిద్దరి పైన అటాక్స్ చేసేస్తాడనమాట. సో, ఏదేమైనా రెండి ఆర్టన్ గెలుస్తాడు ఆ మ్యాచ్‌లో నో డౌట్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్ ఓటీసీ 1 టీ షర్ట్ ఇప్పుడు మర్చండైజ్ సేల్‌లో నంబర్ 1లో ఉందన్నమాట. సో, రోమన్ రెయిన్స్ ఇప్పుడు మర్చండైజ్ సేల్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. నాట్ ఓన్లీ టీ షర్ట్. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రెయిన్స్‌ది అన్‌డిస్ప్యూటెడ్ ట్రైబల్ ఛాంపియన్‌షిప్‌ని రిలీజ్ చేసింది గదా! సో, ఆ టైటిల్‌ని గూడా చాలామంది ఫ్యాన్స్ కొంటున్నారన్నమాట. సో, అది గూడా ఒక బెస్ట్ సెల్‌గా ఉంది. ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ షాప్‌లో రోమన్ రెయిన్స్ మర్చండైజ్ సేల్‌లో నంబర్ 1లో ఉన్నారు. అండ్ ఇంకొకటి రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ ఉందన్నమాట. సో, ఇప్పుడు మన రోమన్ రెయిన్స్ మన రాలోనైతే వస్తున్నారు. అంటే ఇప్పుడు మన రోమన్ రెయిన్స్ మళ్ళీ నెక్స్ట్ రాలో గూడా వస్తారన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ రా అనే కాదు. సో, దాని తర్వాత జరిగే రా షోలో కూడా మన రోమన్ రెయిన్స్ వస్తున్నారన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ 2 రా షో కోసం రోమన్ రెయిన్స్‌ని అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తుంది. సో, ఇప్పుడు కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ మన రోమన్ రెయిన్స్ రాలో కనిపిస్తాడన్నమాట. సో, మేబీ బ్రాలే జరగొచ్చు. లేదంటే మ్యాచెస్ సెట్ అవ్వచ్చు. లేదంటే జే ఉసో అండ్ రోమన్ రెయిన్స్ మధ్య ఏదైనా సెగ్మెంట్ ఉండొచ్చు. సో, ఈ సెగ్మెంట్‌లో వాళ్ళొచ్చి అటాక్ చేయొచ్చు. సో, ఏదైనా జరగొచ్చన్నమాట. సో, మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అవుతది సమ్మర్ స్లామ్ కోసం. సో, ఇప్పుడు 2 రా షోలో మన రోమన్ రెయిన్స్ కనిపిస్తున్నారన్నమాట. 2 రా షోస్‌ని ఎవ్వరు గూడా మిస్ అవ్వద్దు. సో, ఇవి మిస్ అవుతే మళ్ళీ రోమన్ రెయిన్స్‌ని చూడలేం. ఎందుకంటే సమ్మర్ స్లామ్ తర్వాత బ్రేక్‌లో వెళ్తారని అప్డేట్ అయితే ఉండింది. సో, అందుకనే చెప్తున్నాను. ఈ 2 రా షోస్‌ని మిస్ అవ్వకండి. అండ్ దాని తర్వాత సమ్మర్ స్లామ్‌ని మిస్ అవ్వకండి. అండ్ నాకు తెలిసి సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత గూడా రోమన్ రెయిన్స్ ఒకటో రెండో రా షోలో కనిపిస్తారు అని అనిపిస్తుంది. సో, చూడాలి మరి సమ్మర్ స్లామ్ తర్వాత తెలుస్తది. సమ్మర్ స్లామ్ రిజల్ట్‌ని బట్టి మనకి రోమన్ రెయిన్స్ అపియరెన్స్ ఉంటదా? ఉండదా? అనేది క్లారిటీ వస్తదన్నమాట. సో, ఇప్పుడు గుడ్ న్యూస్ ఏందంటే రోమన్ రెయిన్స్ నెక్స్ట్ రాలో వస్తున్నాడు. దాని తర్వాత జరిగే రా షోలో గూడా వస్తున్నారు. సో, ఇదొక ఇంట్రెస్టింగ్ గుడ్ న్యూస్ ఉండే మన రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ కోసమైతే. అండ్ మన సమ్మర్ స్లామ్ బెట్టింగ్ ఓడ్స్ గూడా వచ్చినాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో, ఆల్రెడీ ఈ వీడియో ఇక్కడికే లాంగ్ అయిపోయింది. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.